హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా లేబర్ డే వ్లాగ్ అనమాట. మీ అందరికీ కూడా ఇది చూపిద్దాము. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అండ్ చాలామందికి కూడా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్లాగ్స్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. ఎలా అని డెలివరీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి ప్రతి పర్సన్‌కి కూడా. సో, అదంతా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది గదా! నేను కూడా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇలా చూసాననమాట డెలివరీ వ్లాగ్స్‌లో. సో, అలా నేను కొంచెం నేర్చుకున్నాను. అందుకని చెప్పేసి మీ అందరికీ గూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వ్లాగ్ త్రూ అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు నా డెలివరీ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది. సెకండ్ డే. సో, మీకు చూపిద్దామనే ఐడియా వచ్చి ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను. ఇది నా హాస్పిటల్. యాక్చువల్‌గా నేను అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను హాస్పిటల్‌కి సండే ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ జాయిన్ అయిపోయాననమాట. నాకు యాక్చువల్‌గా కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా! అని చెప్పేసి నాకు నార్మల్ అవ్వదు. సిజేరియన్ అవుతది అని చెప్పేసయితే చెప్పారు. బట్ స్టిల్ మేము లేదు నార్మల్‌కే ట్రై చేయండి అంటే, ఓకే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తామని చెప్పేసయితే పెయిన్స్ ఇండ్యూస్ చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాం. సో, సండే నైట్ మీరు జాయిన్ అయిపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో, అందుకని చెప్పేసి మేము సండే ఈవినింగే జాయిన్ అయిపోయాననమాట. సో, ఇదంతా మీకు ఒకసారి హాస్పిటల్ ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తున్నాను. సో, ఆ బోర్డ్‌లో అంతా ఎవరెవరికి ఆ రోజు డెలివరీ అయింది, ఎవరు మేలా, ఫీమేలా, ఎవరు పుట్టారు అని చెప్పేసయితే చెప్తారు. సో, ఈరోజు నైట్ ఐ మీన్ సండే నైట్ మేము ఈ రూమ్‌లో ఉన్నాము. ఇది యాక్చువల్‌గా ఇంజెక్షన్ రూమ్ అనమాట. మాకు రూమ్స్ అవైలబుల్‌గా లేవని చెప్పేసి మాకు ఇంజెక్షన్ రూమ్‌లో స్టే చేస్తారా టిల్ నైట్ మార్నింగ్ రూమ్ ఇస్తాము అంటే ఓకే అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఉన్నామనమాట. ఇక్కడ అంతా కూడా నాతో వచ్చిన అటెండర్స్ లైక్ అమ్మ అండ్ మా హస్బెండ్ ఉన్నారు. నేనిక్కడ ఈ బెడ్‌లో ఉన్నాననమాట. ఈ బెడ్‌లో వచ్చేసి ఎందుకంటే ఎన్ఎస్‌టీ ఇవ్వడానికి ఇది చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది అని జెప్పేసి ఈ బెడ్ అయితే నాకు ప్రిఫర్ చేశారు. సో, నైట్ అంతా కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:00కి నాకైతే వేకప్ చేయించి ఎన్ఎస్‌టీ స్కాన్ అంతా చేయించారనమాట. సో, ఎన్ఎస్‌టీ స్కాన్ అయిపోయిన తర్వాత ఓకే. బేబీ హార్ట్ బీట్, బీపీ అవన్నీ గూడా చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న తర్వాత నాకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్పేసారనమాట. ఫ్రెష్ అయ్యి ఉండండి. మీకు ప్రాసెస్ అయితే స్టార్ట్ జేస్తాము. ఇండ్యూస్ చేస్తాము పెయిన్స్ అని జెప్పేసయితే చెప్పారు. సో, అదంతా ఇటు సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపీస్ అనమాట. ఇదంతా కూడా మనకి ప్రైవేట్ రూమ్స్, జనరల్ రూమ్స్ ఐ మీన్ డెలివరీ అయిన వాళ్ళందరికీ గూడా ఇక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. మాకు ఈ రూమ్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత. నెక్స్ట్ బై ఆఫ్టర్‌నూన్ మాకిచ్చేస్తామనయితే చెప్పారనమాట. ఓకే అని చెప్పేసి మేమైతే ముందు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోయాము. హ్మ్. ఇవి చెప్పాను గదా! ప్రైవేట్ రూము తీసుకున్నామనమాట. అండ్ ఇదొచ్చేసి ఒక ట్రస్ట్ హాస్పిటల్ అనమాట. చాలా చూస్తారు ఈ హాస్పిటల్‌లో. మాక్సిమం నార్మల్‌గే ట్రై చేస్తారు. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్పించి మనకి ఆపరేషన్ చెయ్యము అని చెప్పేసయితే చెప్తారనమాట. సో, చెప్పాను గదా! ఇది నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 డేస్‌కి తీస్తున్నానని జెప్పేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నాకసలు నిద్రే పట్టట్లేదు. అందుకని జెప్పేసి సైలెంట్‌గా నేనైతే వ్లాగ్ తీసుకుంటున్నాను. మా వాళ్ళైతే ఫుల్ స్లీప్‌లో ఉన్నారనమాట. అండ్ నాకొచ్చేసి చాలా ప్రాబ్లమ్ అయింది. ఏంటి అనంటే మనకి ఇది ఇస్తారు గదా! క్యాన్వా దానికోసము మనకి అది లోపలికి ఇంజెక్ట్ చేస్తారు గదా! అది చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. అసలకి ఒక 4, 5 ప్లేసెస్‌లో అయితే గుచ్చారు. ఎంతకి నాకు నర్వ్ దొరకట్లేదని జెప్పేసి మామూలుగా గుచ్చలేదు. అఫ్‌కోర్స్ చాలా ట్రై చేశారు. నాదే ఫాల్ట్ అనుకోండి. అక్కడ నాకు దొరకకపోవడం నాదే ఫాల్ట్. అది గుచ్చేసరికి ఇన్ని సార్లు గుచ్చేసరికి చెయ్యంతా వాచిపోయింది. అది మీకు చూపిస్తున్నాననమాట నేను. ఫుల్ ఒక 4, 5 టైమ్స్ అయితే ఈజీగా గుచ్చేసుంటారు. ఫుల్ వాచిపోయింది. అదిగో 2 హ్యాండ్స్‌కనమాట. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది. అది జస్ట్ కొంచెం స్వెల్లింగ్ ఉందనమాట. ఫస్ట్ డే ఎప్పుడైతే గుచ్చారో అప్పుడు ఇలా ఉబ్బిపోయిందనమాట. ఇది సెకండ్ డే కాబట్టి కొంచెం నార్మల్‌గా కొంచెం బెటర్ అయి కనిపిస్తుంది. ఫస్ట్ చూస్తే మాత్రం ఫుల్ ఇదిగా ఉండే అండ్ చాలా పెయిన్ ఉండేదనమాట అక్కడ. ఎందుకంటే ఫుల్ గుచ్చేస్తారు గదా! లోపలికి అదంతా బ్లడ్ అంతా బయటకొచ్చేసి ఫుల్ పెయిన్ ఉండే అనమాట. మామూలుగా సిజేరియనే ఫుల్ పెయిన్‌ఫుల్ అంటే ఇది ఇంకొక పెద్ద టార్చర్ ఉండే. అండ్ ఇదిగో మీకు చూపిస్తున్నాను గదా! ఇక్కడ గూడా ట్రై చేశారు. ఆల్మోస్ట్ ఒక 5, 6 ప్లేసెస్ అనుకోండి ఇంకా ఫుల్ గుచ్చేశారు. చాలా మందికి ప్రాబ్లమ్ ఉంటదనుకుంటా. నర్వ్ దొరకదు కదా! బిగ్‌గా ఉంటే.
నేను నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్ గురించి గానీ, వాకింగ్, ఎక్సర్‌సైజ్ ఇవన్నీ గూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నా అనమాట. సో, యాక్చువల్‌గా నేను ఇవన్నీ చేస్తే గూడా నార్మల్ డెలివరీ అవుతుంది. కాంప్లికేషన్స్ లేకుండా అని వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, నేను యాక్చువల్‌గా ఇట్లా ఫుడ్ అదంతా మెయింటైన్ చేశాను. జస్ట్ బికాజ్ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని. బట్ సి సెక్షన్ అని అనంగానే నాకొక మూమెంట్‌లో అనిపించిందనమాట. ఇంత చేసి వేస్టా? సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా రాంగా అనయితే నేను అనుకున్నాను. బట్ సి సెక్షన్ అవుతదా? నార్మల్ డెలివరీ అవుతదా? అన్నది కంప్లీట్‌గా మన కేస్‌ని బట్టి ఉంటుందనమాట. బట్ నాకు ఇట్లాంటి ఫుడ్ తినడం వల్ల ఎట్లా హెల్ప్ అయిందనేది మీకిప్పుడు చెప్తాను. ఏంటి అనంటే మామూలుగా సి సెక్షన్ అయిన నెక్స్ట్ డే మనకి వాకింగ్ అనేది చాలా కష్టమవుతుంది. మనకి రికవరీ అనేది చాలా కష్టమవుతుంది. టైం తీసుకుంటుంది అనయితే చెప్తారు గదా! బట్ నాకు నేను ఫస్ట్ డే ఐ మీన్ ఆపరేషన్ అయిపోంగానే వాకింగ్ నేర్చుకునేటప్పుడు నాకు జస్ట్ ఒక 1 అవర్ నేనట్లా వాకింగ్ కొంచెం కష్టమయింది. దాని తర్వాత కొంచెం అలవాటయిన తర్వాత నేను ఈజీగా ఒక హాఫ్ డేలో మంచిగా అలవాటయిపోయి ఈజీగా నడిచాననమాట. దట్ ఈస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ నా ఫుడ్ అనే నేను నమ్ముతాను. ఎందుకంటే నేనంత హెల్తీ ఫుడ్ తినడం వల్ల నా బాడీ కూడా నాకంత సపోర్ట్ చేసింది అనయితే నేను ఖచ్చితంగా నమ్ముతాననమాట. సో, అట్లా అనమాట. అదర్ పర్సన్స్‌కి అండ్ నా కేస్‌లో నేను ఇట్లాంటి ఫుడ్ తినడం వల్ల, ఇలాంటి ఎక్సర్‌సైజ్ అవన్నీ చేయడం వల్ల నాకైతే నార్మల్ డెలివరీ అవ్వకపోయినప్పటికీ కూడా నాకు రికవరీ చాలా ఈజీ అయ్యిందనైతే నేను ట్రస్ట్ చేస్తున్నాను. అండ్ కనిపిస్తుంది గూడా యాక్చువల్‌గా అది. అండ్ చాలా డాక్టర్స్, నర్స్ వాళ్ళందరూ గూడా చాలా అప్రిషియేట్ చేశారనమాట నన్ను. "నువ్వసలకి నార్మల్ డెలివరీ అమ్మాయి వాక్ చేస్తున్నట్టే ఇంత ఈజీగా, ఇంత తొందరగా రికవర్ అయ్యి నార్మల్‌గా వాక్ చేస్తున్నావు" అని జెప్పేసి చాలా అప్రిషియేట్ జేశారు. దట్ ఈస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డైట్ అని నేనైతే నమ్ముతాననమాట. అండ్ ఇదొచ్చేసి డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడ పెట్టేస్తారనమాట. సో, ఆ ప్లేస్ ఇది. అండ్ నా నార్ పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా నా ఎన్ఎస్‌టీ అదంతా గూడా ఇక్కడే జరిగిందనమాట ఆ రూము. అది మీకు చూపిస్తున్నాను. అదైతే యాక్చువల్‌గా ఆ రోజు నాకు నేను ఓ నేను ఓన్లీ పేషెంట్ అనమాట. అప్పుడే మీకు చూయించొచ్చు బావుండేది అట్లా. బట్ నాదైతే మిస్ అయిపోయింది. ఆ టెన్షన్‌లో మా బుడ్డోడు చూసారా మంచిగా పడుకున్నాడు. ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట. మంచిగా పడుకున్నాడు. నన్నెవరు చూడొద్దు, నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దు అని జెప్పేసి మంచిగా కళ్ళకి ఆ క్యాప్ బెట్టేసుకొని అయితే పడుకున్నాడు. చాలా పీస్‌ఫుల్‌గా పడుకున్నాడనమాట వాడైతే. అందరూ గూడా ఫుల్ టయర్డ్ అయిపోయారు. నేను మాత్రం అసలకి నేను నిద్రపోవట్లేదు. అయినా గూడా నాకైతే నిద్ర రావట్లేదు. సరే అని జెప్పేసి వ్లాగ్ అయితే చేసేస్తున్నాననమాట. మా బుడ్డోడైతే చాలా పీస్‌ఫుల్‌గా పడుకున్నాడు. ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా. అండ్ మా బుడ్డోడు ఎలా ఉన్నాడు అని చెప్పేసైతే కామెంట్ చేయండి. అండ్ నా ఫుడ్ అనేది జస్ట్ ఆఫ్టర్ డెలివరీ రికవరీకే కాదు. నేను పెయిన్స్ ఇండ్యూస్ చేశారని చెప్పాను గదా! ఆ పెయిన్స్‌ని బేర్ చేయడానికి గూడా నాకు ఈ ఫుడ్ చాలా హెల్ప్ అయిందనైతే నేనైతే నమ్ముతున్నాను. సో, అందరికి నేనైతే ఇట్లాంటి మంచి డైట్ సజెస్ట్ చేస్తాననమాట. ఇలాంటివి తీసుకోండి అని జెప్పేసి. ఎందుకంటే క్రేవింగ్స్ ఆఫ్‌కోర్స్ అందరికీ ఉంటాయి. ఎప్పుడో అప్పుడు ఇప్పుడు కొంచెం అట్లా మన క్రేవింగ్స్‌ని ఆపుకోకుండా తినొచ్చు. బట్ అట్లాంటి ఫుడ్ మాక్సిమం ట్రై చేస్తే మీకు కూడా ఇంత ఈజీ అయిపోతుందనమాట. ఇంకా నార్మల్ డెలివరీ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ ఇదొచ్చేసి మా రూమ్ అనమాట. రూమ్ చూపిద్దామని చెప్పేసైతే ఈ రూమ్ అయితే షూట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది నార్మలే. చెప్పాను గదా! ట్రస్ట్ అనమాట ఇది. సో, అందుకని చెప్పేసి నార్మల్ బేసిక్‌గానే ఉంటది. మరి హైఫై లాగా అయితే ఉండదు. ఒక బెడ్, ఒక అటెండర్‌కి ఒక బెడ్, బాబుకి ఉయ్యాల అండ్ 2 చైర్స్, ఒక బాత్రూమ్, ప్రైవేట్ బాత్రూమ్ ఉంటుంది. సో, సింపుల్‌గానే ఉంటుంది. మరీ లగ్జూరియస్‌గా అయితే ఏముండదు. అండ్ ఇదొచ్చేసి స్టోరేజ్ అని చెప్పేసి చూపిస్తున్నాను మీ అందరికీ గూడా. అండ్ హాస్పిటల్ గూడా చాలా బావుంటుంది. కేరింగ్ గూడా చాలా తీసుకుంటారు. అండ్ చూసారా నేను ఆఫ్టర్ డెలివరీ అనమాట ఇది. లాస్ట్ ఇంకా డిశ్చార్జ్ అయిపోతున్నాము అని జెప్పేసి చూపిస్తున్నాను మీకు. డిశ్చార్జ్ అనమాట ఈరోజు. 2 డేస్‌కే నాకు 1 ½ డేకే నేనంతా నార్మల్ అయిపోయాను గదా! అని జెప్పేసి 1 ½ డేకే యూ కెన్ లీవ్ అని జెప్పేసి చెప్పారు. సో, అంత ఫాస్ట్‌గా రికవర్ అయ్యాననమాట నేను. యాస్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫుడ్ అండ్ డైట్ అనైతే నేను చెప్తాను. నేను డెలివరీ డేస్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను హాస్పిటల్‌లో. నాకైతే చాలా అనిపిచ్చింది. అందరికి ఇలా ఉంటుందో లేదో నాకు తెలీదు గానీ, నేను హాస్పిటల్‌ని మిస్ అయ్యాననమాట ఇంటికొచ్చిన తర్వాత. అండ్ ఫైనల్‌గా మొత్తం ప్యాక్ చేసేసుకొని మా ఆయనయితే అక్కడ కూర్చున్నారు. సో, నాకంటే ఎక్కువ మా ఆయన, మా మమ్మీ వాళ్ళే టయర్డ్ అయిపోయారనమాట అండి. ఇది నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.